ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో ఒక మంచి నిర్ణయం మనం చేసుకుంటే ఆ మంచి నిర్ణయము మన జీవితాలను అనేకమైన విధాలుగా దీవించబోతూ ఉన్నాడు. అది ఏంటి మంచి నిర్ణయం అంటే, బైబిల్లో ఒక మాట మనం చదువుకున్నాం. ఆ మంచి నిర్ణయం నేను ఏం చేస్తుందంటే ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టబోతుంది. ఉన్నతమైన కృపతో నేను దేవుడు నింపబోతున్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలతో దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. ఏ విధంగా అంటే, ఈ తీర్మానము, ఈ నిర్ణయం మనం చేసుకోగలిగితే ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందామండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. ఇక్కడ కయ్యనుతో దేవుడు మాట్లాడుతున్న మాటని కనుక ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో మనం గుర్తు చేసుకుంటే, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే కయ్యనుతో, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను. నా ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలను బట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, చదవబడిన లేఖన భాగాల నుంచి మనం ఏమి గమనించాలంటే, ఈ సంవత్సరం మనం తీసుకోవాల్సిన తీర్మానము, ఈ సంవత్సరం మనం నిర్ణయించుకోవాల్సిన నిర్ణయము, ఈ సంవత్సరం మనం చేయాలనుకున్న పని ఏంటంటే సత్క్రియను మనం చేయాలని తీర్మానం చేసుకుంటే, సత్క్రియను చేయాలని నీవు హృదయంలో తీర్మానం చేసుకుంటే, నీ మనసుతో తీర్మానం చేసుకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ సంవత్సరం నేను సత్క్రియ చేయడానికి నా జీవితాన్ని సమర్పించుకుంటానని నువ్వు తీర్మానం చేసుకుంటే, సత్క్రియ చేయడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే, నీ దరిదాపులు ఏం రాదంటే పాపం అనేది రాదు. నీ పొలిమేరలకు, నీ దరిదాపుల్లో పాపం అనేది కనబడదు. ఈరోజు మానవులైన మనము ఎందుకు పాపాన్ని జయించలేకపోతున్నామంటే, ఎందుకు పాప సహితమైన కార్యాలను విడిచిపెట్టలేకపోతున్నామంటే, దానికి మెయిన్ కారణం ఏంటంటే, ముఖ్య కారణం ఏంటంటే సత్క్రియ మనము చేయలేకపోవడమే. సత్క్రియను మనం చేస్తే కనుక మన జోలికి పాపం రాదని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట అదే. కయ్యంతో ఎందుకు ఆ మాట మాట్లాడాడో చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట ఏమవుతుంది అంటండి, పాపము పొంచి ఉంటది. పాపము వాకిటే ఉంటదంట. డోర్ తెరవగానే ఏమొస్తుంది అంటారు మన ఇంట్లోకి, పాపం వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, అంత సమీపంగా పాపం నీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు? సత్క్రియ చేయనప్పుడు. సత్క్రియ చేస్తే పాపము నీ దగ్గరికి దరిదాపుల్లో కూడా రాదు. కొన్ని పాప కార్యాలు మనం జయించలేకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మళ్ళీ ఏముండదంటండి, సత్క్రియ ఉండదు. సత్క్రియ అంటే ఏంటి? మంచి కార్యములు. అందుకే మత్తయి సువార్త ఏం చెప్తుందండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఐదవ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు. అంటే ఆ సత్క్రియలు చేస్తే ఎవరికి మహిమ వస్తుంది అంటండి? పరలోకమందున మన తండ్రికి మహిమ వస్తుంది. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపను. ఏ వెలుగది? సత్క్రియలని వెలుగు. సత్క్రియలు మనం ఎంతగా చేస్తే అంత వెలుగుమయంతో మనం నింపబడతాం, అంత పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతాం, అంత పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని మనం పొందుకుంటాం. ఎవరు సత్పురుషుడు? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారే సత్పురుషుడు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే. కాబట్టి మనం సత్క్రియలు చేస్తూ ఉన్నామంటే దాని అర్థం ఏంటి? సత్పురుషుడిని వెంబడిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అడుగు జాడల్లో మనము ప్రయాణం చేస్తున్నాము. ఈరోజు నీవు నేను కూడా సత్క్రియలు చేస్తే కనుక దేవుని యొక్క ఆత్మ తాకిడి మనం అనుభవిస్తాం.
పరిశుద్ధాత్మ తాకిడి మనం ఎలా పొందుకుంటామంటే ఏదో కాసేపు ఆరాధనలో భాషలు మాట్లాడడం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకోవడం కాదు. పరిశుద్ధాత్మ తాకిడి మనం ఎప్పుడు అనుభవిస్తామంటే మనం చేస్తున్న క్రియలను బట్టే. మన క్రియలు చెడ్డం అనుకోండి, మనం ఎంతగా అరిచినా ఎంతగా భాషల్లో మాట్లాడినా బైబిల్ ఏం చెప్తుందండి? ప్రేమ లేని వాడైతే వ్యర్థమే. నీ క్రియలలో లేకుండా నీ భక్తి కేవలం స్తుతి ఆరాధనలో, భాషలు మాట్లాడడంలో, చప్పట్లు కొట్టడంలో, వాక్యం చదవడంలోనే చూపిస్తే, క్రియలలో సత్క్రియ అనేది ఏంటంటే క్రియలలో మనము క్రీస్తుని చూపించకపోతే, క్రియలలో మనం భక్తిని చూపించకపోతే పరిశుద్ధాత్మ తాకిడి మనం ఎంత మాత్రం అనుభవించలేము. ఒకవేళ పరిశుద్ధాత్మ వస్తుందని మనం భావించినా అది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ ఎవరిలో నిలిచి ఉంటాడంటే సత్క్రియలు చేసేవారిలో. ఎందుకు? పాపము వాకిట పంచి ఉంటుందని కయ్యంతో చెప్పాడు. పాపం అంటే ఎవరు? అపవాది వాకిటే నిలిచి ఉంటది. ఏం చేయకపోతే? సత్క్రియలు చేయకపోతే. సత్క్రియలు అనగా మరి మంచి కార్యాలు. సత్క్రియలు చేయాలి, చేయకపోతే వాకిట పాపం ఉంటుంది. నా ప్రియమైన వాళ్ళ సత్క్రియలు చేస్తే ఏమవుతుందంటే బైబిల్ చెప్తుంది, అపోస్తలుల కార్యం రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక, ఒకవేళ మన జీవితంలో ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలోనే సత్క్రియలు చేయడానికి నేను తీర్మానం చేసుకుంటే ఏం జరుగుతుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదామంట. 2వ అధ్యాయం 7వ వాక్యం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. ఏమొస్తుంది అంటండి? నిత్య జీవం వస్తుంది. ఎవరికి నిత్య జీవం అంటండి? బాప్తీసం తీసుకున్న వాళ్ళందరికీ కాదు నిత్య జీవం. పరిశుద్ధ గ్రంథం పట్టిన వారందరికీ నిత్య జీవం కాదు. పరిశుద్ధ గ్రంథము చేతపుచ్చుకున్న వారందరికీ నిత్య జీవం కాదండి. నా ప్రియమైన వారులారా, సత్క్రియను ఓపికగా చేసేవారికి, సత్క్రియను ఓపికతో చేసేవారికే నిత్య జీవం అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి నా ప్రియమైన వారులారా, సత్క్రియను ఒకరోజు చేసి, ఒక నెల చేసి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల సంవత్సరం యొక్క ప్రారంభంలో ఉన్నాం కాబట్టి ఈ నెల కొంచెం టైం కేటాయించి ఉదయాన్నే లేచి బైబిల్ చదవడానికి ఇష్టపడతాం. అది కూడా సత్క్రియే. కొంచెం టైం కేటాయించి ఉదయాన్నే కొన్ని నిమిషాలు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది ఒక నెల గడిచేటప్పటికి ఏమవుతుందండి? ఆ సత్క్రియ ఆగిపోతుంది, నిలిచిపోతుంది. అలా నిలిచిపోకూడదు అంటున్నాడు దేవుడు. ఓపికగా చేయాలి. అది ప్రార్థన అయినా, వాక్యం చదవడం అయినా, దేవుని మందిర పరిచర్యైనా. మందిర పరిచర్య కూడా ఒక తీర్మానం చేసుకుంటా, ఈ సంవత్సరం అంతా నేను ఈ పని చేయాలి, ఈ పనిలో నేను నమ్మకంగా ఉండాలని ఒక తీర్మానం చేసుకుంటాను. కొన్ని ఆటంకాలు రాగానే మనుషులు పట్టించుకోలేదనో, మనుషులు విలువలేదనో, లేదంటే చేస్తున్న పనికి ప్రతిఫలం రావడం లేదని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామండి? చేసే పని కొన్ని రోజులు చేసి ఆపేస్తాం. అయితే దేవుడు అంటున్నాడు, ఓపికతో కనుక చేస్తే, ఈ సత్క్రియను ఓపికతో చేస్తే ఏమిస్తాడంటండి? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? 10వ వాక్యం చదవండి. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానం కలిగిన. ఈ భూమి మీద ఏమొస్తుందంటండి? సత్క్రియ చేస్తే ఏమొస్తుందంటండి? మహిమ, ఘనత, సమాధానము కలిగిన. అంటే ఈ భూమి మీద దేవుని పని చేస్తే దేవుడు ఏమి ఇవ్వడానుకోకండి. ఆయన పని చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన ఏం చెప్పాడు? నన్ను ఘనపరచువాన్ని ఘనపరుస్తా. మహిమ అంటే ఘనత, ఇవన్నీ కూడా మనకి గొప్పతనం తీసుకువచ్చే పదాలు అవి. చివరిదిగా ఏం చెప్పాడంటే సమాధానం. ఈ సమాధానం అనేది కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన జీవితంలో సమాధానం రాదు. కొందరి జీవితాల్లో కొన్ని కోట్లున్నా సమాధానం ఉండదు, కొన్ని
ప్యాలెస్లు ఉన్నా వాళ్ళకి సమాధానం ఉండదు. అయితే ఎవరికి సమాధానం అంటండి? సత్క్రియ చేసేవారి. ఆడ రాయబడిన మాట ఏంటండి? సత్క్రియ చేయు ప్రతివానికి. అందులో ఏ భేదం లేదు. సత్క్రియ చేయడానికి ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, సత్క్రియ ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఈ భూలోకంలో ఏముంటుందంటండి? ఫస్ట్ నిత్య జీవం గురించి చెప్పాడు, నిత్య జీవం ఇస్తానని. రెండోది ఏం చెప్తున్నాడండి? మహిమయు ఘనతయు సమాధానం ఈ భూమి మీద మనం పొందుకుంటాం. నా ప్రియమైన వారలారా, ఆయన పరిచర్య చేసిన వారికి ఆయన అన్యాయము చెయ్యడు. ఆయన పని చేసిన వానికి ఆయన జీతం ఇవ్వక మానడు. బైబిల్ ఏం చెప్తుంది? పనివాడు జీతానికి పాత్రుడు. పనివాడు ఖచ్చితంగా జీతానికి పాత్రుడు. నువ్వు మందిరంలో ఏ పని చేస్తే ఆ పనికి ఏముందండి? జీతం ఉంది. నువ్వు డ్రమ్ము కట్టినా, నువ్వు పాటలు పాడినా, చర్చిని ఊడ్చినా, అదేవిధంగా ప్రేమ విందును తయారు చేసే విషయంలో నువ్వు సహాయపడినా, నువ్వు ఏ పని చేసినా కూడా, వడ్డించినా, లేదు వాటికి కావలసిన ధన సహాయం నువ్వు చేసినా కూడా, ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, సత్క్రియ చేసే ప్రతి వ్యక్తికి కూడా ఆయన ఈ భూమి మీద ఏమిస్తానండి? జీతం ఇస్తాడు. ఆ జీతం ఏంటంటే మహిమయు ఘనతయు సమాధానం. ఈ భూమి మీద మహిమయు ఘనతయు సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలోనే మీరు ఆలస్యం చేయకుండా ఒక నిర్ణయం తీసుకోండి, ఒక తీర్మానం చేసుకోండి. సత్క్రియ నేను ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా మానను, చేస్తూనే ఉంటాను. ప్రతిఫలం వచ్చినా రాకపోయినా, అభినందనలు వచ్చినా రాకపోయినా, పొగడ్తలు వచ్చినా రాకపోయినా, నేను దేవుని కోసం చేయాలనుకున్న పని చేస్తూనే ఉంటాను. అలా చేస్తూ ఉంటే మీ జోలికి ఏం రాదండి? పాపం అనేది మీ జోలికి రానే రాదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట. పాపం ఎవరి జోలికి వస్తుందంటే సత్క్రియ చేయని వారి జోలికి వస్తుంది. మనం పాపంలో పడిపోవడానికి, మనము లోకంలో పడిపోవడానికి గల కారణం ఏమిటంటే సత్క్రియ చేయకపోవడమే. అందుకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగ చెయ్యని వానికి ఏమొస్తుందంటండి? ఇక్కడ కేవలం మనం చేతుల ద్వారా చేసేదే పాపం కాదు, మాటల ద్వారా చేసేదే పాపం కాదు. కానీ ఏదంటండి పాపం? మేలైనది చేయనెరిగియు కూడా చేయకుండా ఉండడమే. ఇప్పుడు పరిచర్య చేయాలనేది మేలైందని నీకు తెలుసు, పాటలు పాడడము మేలైందని తెలుసు, చర్చిని శుభ్రపరచడం మేలైందని తెలుసు, దేవుని పరిచర్యకి నీ భాగం ఇవ్వడం మేలైనది తెలుసు, దేవుని పనిలో ఒక పాత్రగా ఉండడం నీకు మేలైనదని తెలుసు. అది తెలిసి కూడా చేయకుండా ఉండడమే మనకి పాపం అని వాక్యం చెప్తుంది. మేలైనది చెయ్యనెరిగి కూడా మనం చేయకుండా ఉండడమే పాపం. ఈ పాపం ఏం చేస్తుంది అంటే మనల్ని ఏలుబడి చేస్తుందని కయ్యంతో చెప్తున్నాడు. ఒకసారి మీరు చూడండి, ఆదికాండము 4వ అధ్యాయంలో చదివిన వాక్య భాగంలో, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను, నీ ఎడల దానికి వాంఛ కోరిక ఉంటుంది. ఎవరికంటండి? పాపానికి. నీ చేత పాపం చేయించాలని కోరిక పాపానికి ఉంటుంది. సత్క్రియను చేయకపోతే పాపం వచ్చి నిన్ను కోరుకుంటుంది, పాపం చేయమని ప్రేరేపిస్తుంటుంది. సాధారణంగా మనము దారి తొలగిపోవడానికి, ట్రాక్ తప్పడానికి గల కారణం ఏమిటంటే దేవుని సన్నిధిని విడవడమే. ఇక్కడ కయ్యను ఎందుకు అట్లా ట్రాక్ తప్పాడంటే దేవుడు అంటున్నాడు, 5వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు
కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు ఏమయ్యాడంటండి, ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు. ఎందుకని? దేవుడు అతన్ని అర్పణ లక్ష్య పెట్టినందుకు. ఈరోజు నా అర్పణల లక్ష్య పెట్టినప్పుడు మనం ముఖం చిన్నపుచ్చుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ టైం ఏం చేయాలి? మనం ఇంకా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ కయ్యను అర్పణ దేవుడు స్వీకరించలేదు, హేబేలు అర్పణ స్వీకరించాడు. హేబేలు ఎవరు? అతని సహోదరుడే. అతని సహోదరుడు అర్పణ స్వీకరించాడు కనుక నెక్స్ట్ ఏం చేయాలనేది ఆయనకి తెలిసిపోతుంది. అక్కడే కనబడుతూ ఉంది. హేబేలు ఏం చేశాడంటండి, తొలుచూలులో శ్రేష్టమైన వాటిని హేబేలు ఇచ్చాడు. ఇతడు ఏం చేశాడంటే తన అర్పణ తనకి పండిన దాంట్లో కొంత మట్టుకు ఇచ్చాడని వాక్యం చెప్తుంది. చదవండి అక్కడ. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో ఏంటంటే కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో, అంటే ఇక్కడ ఈయన చేసింది ఏంటంటే పంటలో కొంత యెహోవాకు తెచ్చాడు. ఈయన ఏం చేశాడంటండి, తొలిగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కయ్యను పంటంతా కూర్చిన తర్వాత ఇప్పుడు తొలిగా ఏదైతే ఇప్పుడు పంట అంతా ఉంటుంది, ఒకేసారి అంతా రాదు. ఒకేసారి మనము వరి నాట్లు నాటినా కూడా అంతా ఒకేసారి పక్వం అవ్వదు. ఫస్ట్ ఏదైతే పక్వం అయిందో అందులో శ్రేష్టమైనది కయ్యను తీసుకొచ్చి ఉండాలి, కానీ ఆయన అలా చేయలేదు, కొంత తీసుకొచ్చాడని. అయితే నెక్స్ట్ టైం ఏం చేసి ఉండాలి, హేబేల్ లాగా శ్రేష్టమైనది తెచ్చి ఉండాలి. కానీ ఈయన ఏం చేస్తాడు, అసూయపడి నా తమ్ముడిని అంగీకరిస్తాడా దేవుడని ఏం చేశాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. వెంటనే యెహోవా కయ్యనుతో నీకు కోపం ఎలా? ఆయనకి ఏమొచ్చిందంటండి, తన అర్పణ దేవుడు అంగీకరించినందుకు, అర్పణ లక్ష్య పెట్టినందుకు ఆయనకి ఏం కలిగిందంటండి, కోపం కలిగింది. అంతే. ఆయనకి ఏం కలిగిందంటండి, కోపం కలిగింది. కోపం కలగగానే దేవుడు మాట్లాడుతున్నాడు. వెంటనే కోపాన్ని తీసేసుకోమని దేవుడు మాట్లాడితే ఆయన ఏం చేశాడండి, నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం పొంచెను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలదు అనెను. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనితో మాట్లాడుతున్నాడు, తమ్ముడితో మాట్లాడుతున్నాడు. కానీ మాట్లాడేటప్పుడు ఏమైందండి, ఆయనకి కోపం ఇంకా అధికమైపోయి అతని మీద పడి అతన్ని చంపేశాడు. చంపగానే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మళ్ళీ ఏమని మాట్లాడుతున్నాడు, 9వ వాక్యం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేనేమన్నా కావాలని అనుకుంటున్నావా, నన్ను అడుగుతున్నావని. ఆల్రెడీ ఏం జరిగిందో దేవునికి తెలుసు, కానీ అడుగుతున్నప్పుడు వెంటనే సరైన విధంగా సమాధానం ఇచ్చుంటే, ప్రభా నేను తప్పు చేశాను, పొరపాటున నేను నా తమ్ముడిని చంపేశానని ఒప్పుకుని ఉంటే, మనము చదివిన కీర్తన భాగములో 86 కీర్తనలు ఆయన ఎవరంటండి, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. కానీ ఇక్కడ కయ్యను తాను చేసిన తప్పిదాన్ని, తాను చేసిన పాపాన్ని ఒప్పుకోలే. ఏమంటున్నాడు, నేనేమైనా నా తమ్ముడికి కావలివాడిని అనుకుంటున్నావా, అతని కోసం కనిపెట్టేవాడిని అనుకుంటున్నావా? నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడి, ఈ నేలను ఉండకుండా, అతడు ఏ స్థలంలో ఉన్నాడో ఆ స్థలంలో ఉండకుండా నువ్వు శపింపబడ్డావని దేవుడు చెప్పాడు. నీవు నేలను స్వేచ్ఛపరిచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు,
నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవైందు. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెలగొడుతువి, నీ సన్నిధికి రాకుండా వేలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరై ఉందును. ఇక్కడ వాస్తవంగా దేవుడు ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడ్డావని చెప్పాడు, కానీ దేవుని సన్నిధి నుండి కాదు. అక్కడ కయీను ఏమంటున్నాడంటే 16వ వాక్యం మనం చూసిన 16వ వాక్యం 16 చదవండి. అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి ఏమయ్యాడంటండి? బయలుదేరి వెళ్ళిపోయాడు యెహోవా సన్నిధి నుండి. వాస్తవంగా ఇదే విషయాన్ని ఆదాముకు కూడా చెప్తాడు. ఏమని చెప్తాడు? మీరు చదవండి. 3వ అధ్యాయము 17వ వాక్యం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడినది, ప్రయాసతోరు నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట నువ్వు ప్రయాసంతో ఏం చేస్తావు? దాని పంట తింటావు. నీ నిమిత్తం ఏమైంది? భూమి శపింపబడి. ఆల్రెడీ కయీను ఎక్కడున్నాడండి? శపింపబడిన భూమి మీదే ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ నేల నుండి నువ్వు శపింపబడ్డావని దేవుడు చెప్పాడు. అతడు ఏ పాయింట్లో ఉన్నాడో ఆ పాయింట్లో శపింపబడిన భూమిలో అతడు ఉన్నాడు. అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు ఏమీ నా సన్నిధికి రాకుండా నేను నిన్ను శపిస్తున్నాను అనలే. ఆదాముని కూడా దేవుడు నా సన్నిధికి రావద్దని చెప్పలే. దేశ దిమ్మరై తిరుగుతామని దేవుడు చెప్పాడు. అంటే దేశ దిమ్మర అంటారు అంటే వారికి ఒక చోట స్థిర నివాసం ఉండదు, వాళ్ళు అలా తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ దేవుడు ఒకవేళ నువ్వు దేశ దిమ్మరై తిరుగుతావని చెప్పినా కూడా వెంటనే కయ్యను ఏం చేస్తుండాలండి? ప్రభువా నాది తప్పైంది, నన్ను క్షమించమని అడిగి ఉండుంటే దేవుని సన్నిధి నుండి బయలుదేరి వెళ్లకుండా. ఆడ మీరు చూడండి 16వ వాక్యం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకుని కను. మరి శపింపబడిన వ్యక్తి యొక్క గర్భం నుంచి ఎవరు వచ్చారండి? హానోకు ఎవరండి? దేవునితో నడిచిన వ్యక్తి. హానోకు ఎవరండి? దేవునితో నడిచిన వ్యక్తి. దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత మన యొక్క హృదయంలోంచి వచ్చే లోతైన పశ్చాత్తాపం గురించి దేవుడు ఎదురు చూస్తాడు. నేను మిమ్మల్ని నాశనం చేస్తానంటే పూర్తిగా ఆయన ఏమి నాశనం చేయడు. మన రెస్పాండ్ ఎలా ఉంటుందో దేవుడు ఎదురు చూస్తాడు. నినివే పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు, కానీ వెంటనే వాళ్ళు ఏమయ్యారండి? పశ్చాత్తాపడ్డారు. ఆ పట్టణం మీదకి, ఆ దేశం మీదకి రావాల్సిన ఉగ్రత ఏమైందండి? నిలిచిపోయింది. ఇక్కడ కయ్యను కూడా పశ్చాత్తాపడి ఉంటే దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోవాల్సిన అవసరత లేనే లేదు. మనము కూడా మన వ్యక్తిగత జీవితాల్లో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. దానికోసం దేవుని సన్నిధిని మనం మానివేయవలసిన అవసరం లేదు. ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, నా స్థితిని మార్చమని దేవుని అడిగితే చాలు. కయ్యేనులాగా దేవుని సన్నిధిని విడిచి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటండి? క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఎంతటి ఘోరాతి ఘోరమైన పాపమునైనా ఆయన క్షమిస్తాడు. క్షమించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నీ నోటి నుంచి వస్తే చాలు నీ స్థితిగతిని మార్చడానికి. ఇక్కడ కయ్యను ఏం చేస్తాడంటే తన తమ్ముడిని చంపిన ప్రాణహత్యను ఒప్పుకోకుండా, దేవుడు చెప్పాడు కదా, అలాగే చెప్పాడు కదా దేశ దిమ్మరై తిరుగుతానని, కాబట్టి వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు ఆయన, అంతే. ఎందుకంటే దేవుడు ఇది చేయకపోతే ఇలా అవుతుందని చెప్తాడు బైబిల్. ఇది నేను చేయడం లేదు కాబట్టి ఇంకా ఇలాగే నా లైఫ్ ఉంటుందని అనుకోవద్దు. చెయ్యడానికి చేయలేకపోయాను ప్రభా, క్షమించి నాకు మరొక అవకాశం ఇవ్వని దేవుణ్ణి అడిగితే ఇస్తాడు ఖచ్చితంగా. మనం ఏం చేస్తామంటే నేను చేయలేకపోతున్నాను కాబట్టి నా లైఫ్ ఇలాగ ఉంటుందని మనం డిసైడ్ అయిపోతాం, మనకు మనంగా నిర్ణయం చేసుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తాడంటే ఎప్పుడు కూడా నీకు ఆప్షన్ ఇస్తాడు, ఎప్పుడు కూడా నీకు అవకాశం ఇస్తాడు, మరొక అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడంటే
నీవు ఆయన్ని క్షమించమని అడగడానికి నువ్వు సిద్ధంగా ఉంటే కనుక ఆయన ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో మన తీర్మానం ఏమై ఉండాలంటే సత్క్రియ చేయాలని తీర్మానం చేసుకోవాలి. అలా తీర్మానం చేసుకుంటే మన జోలికి ఎవరు రారండి? అపవాది రాడు, పాపం రాడు. ఎందుకంటే సత్క్రియ చేసే వారికి దేవుడు ఏమి ఇస్తానన్నాడండి? మహిమయు ఘనతయు సమాధానాన్ని ఇస్తానన్నాడు. సత్క్రియ చేసే వారికి ఏమి ఇస్తానన్నాడండి? నిత్య జీవం ఇస్తాడు. కాబట్టి ఎవరైతే సత్క్రియ చేయడానికి పూనుకుంటారో ఈ సంవత్సరము వారి జీవితం ఖచ్చితంగా దీవెనకరంగా ఉంటుంది. ఎందుకంటే సత్క్రియ చేయండి, సత్క్రియల ద్వారా మీ వెలుగును ప్రకాశింపనేయండి అని దేవుడు చెప్పాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో ప్రభు చెప్పిన మాట మనం పాటించగలిగితే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది. పక్కనే పాపం మన కొరకు సిద్ధంగా కాచుకుని ఉంటుంది అపవాది. మనలో మంచితనం లేకపోతే, మనలో సత్క్రియ లేకపోతే వెంటనే అపవాది మనల్ని ఏం చేస్తాడండి? పాపములో లాగివేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలోనే ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. దేవుని సన్నిధిని నేను విడవకుండా వస్తానని కానీ, దేవుని యొక్క వాక్యాన్ని విడవకుండా చదువుతానని కానీ, ప్రతిదినం నేను విడవకుండా ప్రార్థన చేస్తానని కానీ, దేవుని పరిచర్యలో ఏదో ఒక పని నేను చేస్తాను విడవకుండా ఈ సంవత్సరం అంతా నేను చేస్తాను నువ్వు తీర్మానం చేసుకుంటే, అలా చేసి చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించకపోతే నన్ను అడగండి. అలా చేసి చూసి ఈ సంవత్సరం యొక్క ప్రారంభ దినంలో ఒక తీర్మానం చేసుకుని ఏదో ఒక సత్క్రియ చేయడానికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే పాపం అనేది నీ జీవితంలోనికి ఏమాత్రము ప్రవేశించదు. అపవాది ఏమాత్రం నిన్ను తన కార్యాలలో పాలి భాగస్తుడిగా చేయడు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు ఈ మాట. నీవు సత్క్రియ చేస్తే నీ జోలికి అపవాది రానేరాడు. సత్క్రియ చేయని ప్రతి వ్యక్తి జోలికి అపవాది మాటి మాటికి వస్తూనే ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో ఉంటున్న మన జీవితాల్లో ఒక మంచి తీర్మానం చేసుకుని నేను సత్క్రియ చేయాలి. ఎందుకంటే దేవుడు సత్క్రియలు చేయడానికే మనల్ని రక్షించాడు. ఎపిసిల్ రాసిన పత్రిక చివరిగా మాట చదువుకుని, ఎపిసిల్ రాసిన పత్రిక ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే మనము ఆయన చేసిన పని అయి ఉన్నామండి. ఏ పని అంటే మనం చేయవలసింది? దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుట కొరకే ఆయన చేతి పని అయి ఉన్నాము. ఈ సంవత్సరం కనుక సత్క్రియలు చేయడం నువ్వు ప్రారంభిస్తే, అది ఆ సత్క్రియలు నిన్నేం చేస్తాయంటే నీ జీవితంలో ఘనతను, మహిమయు, ప్రభావం మాత్రమే కాకుండా నీ జీవితంలో సమాధానము కలుగజేసేది ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలను మనము చేయాలి. దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు మనకి బాగుగా కనబడతాయి. ఒకసారి మనము వాక్యంలో ఇంకా లోతుకి వెళ్తే కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం నుంచి 6 వరకు చదువుదాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలిన వారి ఉండేట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించనని రూఢిగా నమ్ముచుని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలిన వారే ఉండేట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచునని. ఏ పనులు అంటండి? సువార్త విషయములో నాతో కలిసి మీరు పనిచేస్తున్నారు. ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించిన దేవుడు ఆయన దినము వరకు దాన్ని కొనసాగించినని నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాను. సువార్త విషయములో మనం ఏమవ్వాలంటే సేవకులతో పాలిన వారంగా ఉండాలి. సువార్త విషయంలో దేవుని యొక్క సువార్త, మంచి వార్తను లోకానికి ప్రకటించడంలో, ఈ సువార్తను వ్యాప్తి చెందించడంలో, మందిర పరిచర్యలో, సంఘ పరిచర్యలో, బహిరంగ సభలలో దేవుని సేవకులు ఎక్కడికి వెళ్తే అక్కడ వారితో కలిసి దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని జీవితాలను దీవిస్తాడు. వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. ఈ పనిలో, దేవుని పనిలో ఏదో ఒక భాగాన్ని ఎంచుకుని అది క్రమం తప్పకుండా చేసి చూడండి. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేయడం కావచ్చు, వాక్యం చదవడం కావచ్చు, దేవుని మందిరాన్ని శుభ్రపరచడం కావచ్చు, దేవుని పరిచర్యకి నీ వంతుగా నీ భాగం ఇవ్వడం కావచ్చు, దేవుని సన్నిధిలో ఏ పని చేయడానికి నువ్వు తీర్మానం చేసుకున్నా ఆ పనిని బట్టి దేవుడు నువ్వు ఎంతగా పని చేస్తే ఆ పనిని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు.